హాయ్ ఫ్రెండ్స్, పద్మశ్రీ కిచెన్ కు స్వాగతం సుస్వాగతం అండి। ఈ రోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బ్రోకోలీ ఫ్రై అండి। ఇందుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బ్రోకోలీ, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి। ముందుగా మనము బ్రోకోలీని కట్ చేసుకొని హాట్ వాటర్ లో వేసేసుకుందామండి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకుందామండి। ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయినట్లుందండి। ముందుగా మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందామండి। ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసానండి, బాగా కొద్దిగా కలిపేసుకుందామండి। ఇందులో మనం ముందుగా ఉప్పు వేసుకుందాం। ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసుకుందామండి। పచ్చిమిర్చి వేసినా కూడా కొద్దిగా కారం వేస్తే టేస్ట్ ఎక్కువగా వస్తుందండి। వీటిని కలిపేసుకుందాం, బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ఇందులో బ్రోకోలీ వేద్దామండి। కట్ చేసి పెట్టుకున్నానండి, వీటిని కడిగి పక్కన పెట్టేస్తున్నాను। ఇది తొందరగా మగ్గుతుందండి, చూడండి ఇలా బాగా కలిపేసుకుందాము। దీన్ని ఒక 5 minutes ఇలానే వదిలిపెద్దాం, మగ్గనిద్దామండి। ఆవిరి బాగా పట్టేసింది, చూడండి మగ్గిందండి। బ్రోకోలీ బాగా మగ్గింది, ఎక్కువసేపు పట్టదండి, ఇది 5 నుంచి 10 minutes లోపలనే మగ్గుతుంది। ఇందులో మనం గరం మసాలా వేసుకుందామండి, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా రెండు కలిపి పెట్టుకున్నాను। వీటిని కూడా బాగా కలిపేసుకుందాము, స్మెల్ బాగా వస్తుందండి బ్రోకోలీ। అందులో గరం మసాలా వేసినాను కొద్దిగా, బాగా స్మెల్ బాగా వస్తుంది, భలే టేస్ట్గా ఉంటుందండి। ఈ బ్రోకోలీ చపాతీకి, పరోటాకు, పూరికి కూడా చాలా బాగుంటుంది, రైస్ కూడా తినచ్చు। ఇంకొక 5 minutes మళ్ళీ మూత పెట్టేసుకుందామండి। బ్రోకోలీ రెడీ అయిందండి। బ్రోకోలీ లివర్కు చాలా మంచిదండి, తొందరగా అరుగుతుంది, జీర్ణక్రియకు చాలా మంచిది। దీంట్లో సి విటమిన్, ఏ విటమిన్, కే విటమిన్ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది। డయాబెటిక్స్ పేషెంట్లు కానీ వాడచ్చు, పిల్లలు తినచ్చు। ఇప్పుడు చూడండి, దీనిపైన మనం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందామండి। దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము। మీరు కూడా నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। బ్రోకోలీ ఫ్రై ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।